ఫ్రెండ్స్, ఒక కథ ఎప్పటివరకు అయితే ఆడియన్స్ మైండ్ లో డౌట్ ని మరియు థ్రిల్లర్ ని క్రియేట్ చేయదో అప్పటివరకు ఆ మూవీ మంచి క్రైమ్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకోదు. అయితే నేను చెప్పబోయే ఈ 5 మూవీస్ మీ మతిని పోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తో నిండుగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు మే. ఇది 2019లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 5.9 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఎంతోమంది అమ్మాయిలు ఒకదాని తర్వాత ఒకరుగా మాయమైపోతూ ఉంటారు. కానీ పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మొత్తం అనుమానం డాక్టర్ అభినవ్ అనే డాక్టర్ మీద వెళ్తుంది. అంటే అతను ఈ కేసు యొక్క ప్రైమ్ సస్పెక్ట్ అయిపోతాడు. అయితే ఇప్పుడు డాక్టర్ అభినవ్ తను నిరపరాధి అని నిరూపించుకోవాలి అనుకుంటాడు. అందుకని అతను ఆ అమ్మాయిలందరూ ఎక్కడ మాయమైపోతున్నారు అని ఈ కేస్ని తనే ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకుంటాడు. అయితే డాక్టర్ అభినవ్ ఆ అమ్మాయిలు ఎక్కడ మాయమైపోతున్నారు తెలుసుకోగలడా? డాక్టర్ అభినవ్ నిజంగా నిరపరాధలేదా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. ఈ మూవీలో మీకు మంచి ట్విస్టులు మరియు సస్పెన్స్ థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరుకుతాయి. అది మిమ్మల్ని చివరి వరకు చూసేలా కట్టిపడేస్తాయి. మూవీ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 2 మూవీ పేరు కంగారు. ఇది 2024లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.1 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో పృథ్వీ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతనికి ఒక కొత్త చోటులో ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అతని దగ్గరికి చాలా ఎక్కువగా మిస్సింగ్ కేసెస్ వస్తూ ఉంటాయి. అతను ఈ కేసులను ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. కాని అక్కడ ఉన్న ప్రజలు దీని వెనుక దయ్యం ఉంది అని అంటూ ఉంటారు. కాని పృథ్వీ ఈ విషయాలను అస్సలు నమ్మడు. అందుకని అతను ఈ కేస్ని మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్ది పృథ్వీకి ఎలాంటి భయంకరమైన విషయాలు తెలుస్తాయి అంటే అది మీరు మూవీలోనే చూడాలి. అయితే వాళ్లందరూ ఎక్కడ మాయమైపోయారు, దీని వెనుక దయ్యం ఉందా లేదా ఇంకేమైనా ఉందా అనేటువంటి మిస్టరీతో నిండి ఉన్న కథను తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీలో మీకు మంచి థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరుకుతుంది. ఈ మూవీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 3 మూవీ పేరు బ్యాటరీ. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 4.6 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఒక భయంకరమైన సైకో బెత్ సీరియల్ కిల్లర్ వస్తాడు. ముందు మనుషులను పట్టుకుంటాడు మరియు వాళ్లని చాలా నిర్దాక్షిణ్యంగా బ్యాటరీలు ఉపయోగించి వాళ్లను టార్చర్ చేసి వాళ్లను చంపి వాళ్లను పబ్లిక్ ప్లేస్ లో పడేస్తాడు. దాని తర్వాత పోలీసులకు ఒకదాని తర్వాత ఒకటిగా శవాలు దొరుకుతూ ఉంటాయి. దానివల్ల వాళ్లు దీని వెనుక ఎవరి హస్తముంది అని తెలుసుకోవడానికి ఈ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ది కూడా మర్డర్ జరుగుతుంది. అయితే ఈ మూవీ యొక్క హీరో ఈ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకోగలడా? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? అతను ఎందుకని ప్రజలను చంపడానికి బ్యాటరీ ని ఉపయోగిస్తాడు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీకు ఇలాంటి సీరియల్ కిల్లర్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 4 మూవీ పేరు కురంగు బొమ్మే. ఇది 2017లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 7.9 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో సుందరం అనే ఒకతను ఉంటాడు. అతను ఒక కొత్త జాబ్ ని వెతుకుతూ ఉంటాడు. సుందరంకి కొత్త జాబ్ కూడా దొరుకుతుంది. దాని తర్వాత సుందరం పూర్తి శ్రద్ధతో తన జాబుని చేస్తూ ఉంటాడు. తన బాస్ ఇల్లీగల్ పని చేస్తున్నాడు. దానివల్ల అతను నెలకి లక్షల్లో సంపాదిస్తాడు. కాని కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఒకరోజు సుందరం బాస్ ఒక విలువైన బ్యాగ్ ని ఒక చోటు నుండి ఇంకో చోటికి డెలివరీ చేసే పనిని ఇస్తాడు. అప్పుడు సుందరం ఈ బ్యాగ్ ని తీసుకుని డెలివరీ చేయడానికి వెళ్తాడు. కాని మధ్యలో ఒక సంఘటన జరుగుతుంది. దానివల్ల సుందరం ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. అయితే ఆ ప్రాబ్లం ఏమిటి? ముందుకు వెళ్లే కొద్ది మూవీలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్నులు వస్తాయో అనేది తెలుసుకోవడానికి
ఈ మూవీని చూడాలి. మూవీ ప్రైమ్ వీడియో మరియు G5 OTT ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది. నంబర్ 5 మూవీ పేరు కరుంగాపియం. ఇది 2023లో రిలీజ్ అయిన ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. దీనికి 5 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో కార్తిక అనే ఒక అమ్మాయి ఉంటుంది. తన భర్త ఒక ఆర్మీ ఆఫీసర్గా ఉంటాడు. ఒకరోజు కార్తీకకి తన భర్త చనిపోయాడు అని తెలుస్తుంది. అప్పుడు కార్తీక్ తన కూతురితో కలిసి ఒక ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. కాని ఒకరోజు కార్తీక ఊరు నుండి చాలామంది పిల్లలు మాయమైపోతూ ఉంటారు. అందుకు ఊరివాళ్లు దీని వెనక కార్తీక హస్తం ఉంది అనిపిస్తుంది. అప్పుడు ఊరి వాళ్లందరూ కలిసి కార్తీక్ ని ఊరి నుండి తరిమేస్తారు. ముందుకు వెళ్లే కొద్దీ కార్తీక తన పగ తీర్చుకోవడానికి ఏమేం చేస్తుంది మరియు దీని మధ్య మూవీలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్నులు వస్తాయో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. నేను కేవలం మూవీ యొక్క బేసిక్ కథను మాత్రమే చెప్పాను. మూవీలో మీకు మంచి స్టోరీ మరియు థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరుకుతుంది. అది మిమ్మల్ని చివరి వరకు చూసేలా కట్టిపడుస్తుంది. మూవీ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజేటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.